వెల్కమ్ టు ఎస్ఫర్ డివోషనల్. నేను మీరేక. ఈరోజు మనం వచ్చేసాం దక్షిణ కాశీగా వెలువడే పుణ్యక్షేత్రానికి. అది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? కడప జిల్లాలో ఉన్న పుష్పగిరి. ఇదే మనకి చెన్నకేశవ స్వామి టెంపుల్గా పిలువబడుతుంది. 7వ శతాబ్దంలో కట్టిన ఈ గుడి ప్రాముఖ్యత ఏంటి, ఇక్కడ చరిత్ర ఏంటి, మీకు ఒక విషయం తెలుసా? ఈ గుడినే వజ్రాల గుడిగా పిలుస్తూ ఉంటారు. అదెందుకు పిలుస్తారు? అలాగే ఇక్కడ గరుత్మంతుడు, అలాగే మనకి ఆంజనేయ స్వామి, వీళ్ళందరూ కూడా ఈ పురాణ కథలో ఇంక్లూడ్ అయి ఉన్నారు. వాళ్ళ పాత్రలు ఏంటి, ఇక్కడ అసలు ఏం జరిగింది, ఈ గుడి ఎలా ఉంది, ఒకసారి చూసేద్దామా? నాతో పాటు వచ్చేయండి. ఇది గుడి ఎంట్రన్స్. గుడికి అవతల వైపు మనం పెన్నా నది చూడొచ్చు. అలాగే ఈ గుడిలో కూడా చాలా దేవాలయాలు ఉన్నాయి. మనకి ఇక్కడ వినాయకుల వారు కనిపిస్తున్నారు అన్నమాట. ఒక మండపంలో ఉండి నాగాభరణం ధరించి వినాయకుల వారు కనిపిస్తున్నారు. శతాబ్దంలో నిర్మించిన ఆలయం అయినప్పటికీ అప్పట్లోనే ఎలాంటి టెక్నాలజీ లేని టైంలో ఈ రాళ్ళు చూసారు, ఈ రాళ్లతో నిర్మించారు. పైన మనం చూసుకుంటే శ్రీచక్రం, అసలు అంత ఎత్తులో అది ఎలా శ్రీచక్రం పెట్టారో ఇప్పటికీ ఒక ఆశ్చర్యం. ఎందుకంటే అప్పట్లో అసలు అంత టెక్నాలజీ లేనే లేదు. ఇవన్నీ చూసారా, పాతకాలం కట్టడాలు అయినప్పటికీ ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాయి. చుట్టూ కూడా మొత్తం అంతా చేతితో చెక్కబడిన ఇవి చూసారా, గుర్రము, అలాగే ఏనుగు, గుర్రాల మీద వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నట్టుగా ఇలాగా మొత్తం లిఖించారు. ఇదంతా కూడా ఆనాటి కాలంలోనే చేయబడింది. ఇప్పటికీ ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. కొన్ని అయితే ఇంకా చెక్కు చెదురు కొన్ని ధ్వంసం అయ్యాయి కాలక్రమేణా. కానీ చాలా మటుకు ఇవన్నీ కూడా అప్పట్లోనే ఎలాంటి టెక్నాలజీ లేని టైంలో ఇంతలా చేశారు అంటే నిజంగా మామూలు విషయం కాదు. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారనమాట ఈ ఆలయాన్ని సందర్శించడానికి. అతి పురాతనమైన కట్టడాల్లో ఈ కట్టడం ఒకటిగా పేర్కొనవచ్చు. దీన్నే దక్షిణ కాశీగా పిలుస్తూ ఉంటారు.